Hey guys, ఇవాళ సార్ మా షిన్షియాంగ్ మెడికల్ యూనివర్సిటీకి వచ్చారు. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎక్కడికి ఎర్లీ మార్నింగ్ బైక్ తీసుకుని తయారయ్యాడు అనుకుంటున్నానేమో. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ జర్నీ అని చెప్పాలి. ఇక్కడ అంటే మీట్ అవుతుంది తెలుగు వాళ్ళు. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్గా ఉన్నారు. సో వాళ్ళందరినీ కలవడానికి ఇదే ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది ఫస్ట్ ప్రయత్నం వెళ్ళి కలవడానికి. అంటే లాస్ట్ టైం కొంతమంది స్టూడెంట్స్ జెంజోకి వచ్చారు నన్ను కలవనీకి. సో నేను ఇప్పుడు వాళ్ళని కలవనీకి వాళ్ళ యూనివర్సిటీకి, షిన్షియాంగ్ యూనివర్సిటీకి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో గాయస్, వీడియో అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. హాయ్ సార్. హలో గాయస్, మనం షిన్షియాంగ్ యూనివర్సిటీకి వచ్చాం. అక్కడున్న మనం నా వీడియోలో చూసిన వాళ్ళే ఇదిగోండి. సో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు నాకు చూపిస్తున్నారు ఆ యూనివర్సిటీ ఎలా ఉంటో ఏంటో. సో చూద్దారండి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది యూనివర్సిటీ పైనుంచి వ్యూ, డ్రోన్లో ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇస్తున్నా అనమాట. ఇదిగోండి, మొత్తం ఓవరాల్ యూనివర్సిటీ అయితే ఎంత ఉందండి. బాగా పెద్దది కాదు, బాగా చిన్నది కాదు, ఓ మధ్య మీడియంలో ఉన్న ఒక యూనివర్సిటీ. కానీ బాగుంది. కానీ మనకి ఎంత పెద్దది ఎంత చిన్నది కాదు కదండి. అక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయో ఏంటో అని. కానీ వీళ్ళు మీట్ అయిన తర్వాత తెలిసింది వీళ్ళు చాలా కష్టపడి చదివారండి. ఎంత ఫ్యాకల్టీ ఎలా ఉన్నా కానీ వాళ్ళ స్టూడెంట్స్ చేసే చదువు బట్టి వాళ్ళ బట్టే ఉంటుంది. అసలు ఈ యూనివర్సిటీకి వస్తుంటే నేను అప్పుడు స్టూడెంట్గా ఉన్న టైం అంతా గుర్తొచ్చింది, మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చిండు. సో మీకు ఎలాంటి యూనివర్సిటీ సంబంధించిన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మా పీస్ఫుల్ యూనివర్సిటీని చూడండి, ఎంత గ్రీనరీలో. ఓవర్ టు యు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు మన్విత నాయుడు. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం లైబ్రరీ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది మా షిన్షియాంగ్ మెడికల్ యూనివర్సిటీ. ఇందులో మెడికల్, నర్సింగ్, ఇంకా రేడియో అన్ని బ్రాంచెస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఈ మంత్ అంతా ఫోటోషూట్స్ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మా యూనివర్సిటీని మేము చూపిస్తున్నాము. మా లైబ్రరీ చాలా పెద్దది, మా ఈ షిన్షియాంగ్ ఏరియాలో చాలా ఫేమస్. ఈ లైబ్రరీ రీసెంట్గా గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్. యా, ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యారు. మేము నెక్స్ట్ మంత్ లో గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నాం. యా, వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. బాయ్. చూస్తున్నది ఒక టీచింగ్ బిల్డింగ్. సో ఈ టీచింగ్ బిల్డింగ్ తో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకు ఎవ్రీ సెమిస్టర్ లో ఎగ్జామ్స్ మాకు ఇక్కడే కండక్ట్ చేస్తారు. హాయ్ గాయ్స్, మేము ముగ్గురం యాక్చువల్లీ రూమ్మేట్స్. మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఒక చోట. అండ్ షిన్షియాంగ్ని మిస్ అవుతాం తప్పకుండా. మా ఈ కాలేజ్ డేస్ మొత్తం మిస్ అవుతాం, కానీ తప్పదు కదా. ఇది 1896 ఏంటి? ఇంత చిన్న బిల్డింగ్ తో స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఇప్పుడు 3 క్యాంపస్ లకు వచ్చింది. నార్త్ గేట్, మిడిల్ క్యాంపస్, సౌత్ క్యాంపస్. సో ఈయన ఎవరు? స్టాట్యూ సార్, అంటే నర్స్ స్టాఫ్. ఫస్ట్ నర్సింగ్ స్టాఫ్, ఫస్ట్ నర్సింగ్, తర్వాత నార్త్ గేట్, మిడిల్ గేట్, సౌత్ గేట్, 3 ఉంటాయి. ఓ మీరు చెప్పండి సార్ పాయింట్. అదే 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 యాక్చువల్లీ ఐడి కార్డ్ ఉంటేనే పైకి వెళ్ళావు సార్. ఐడి కార్డ్ లేనప్పుడు ఇక్కడ కూర్చోడానికి ఛాన్స్ ఇచ్చారు. అమెరికా. మా యూనివర్సిటీ మొత్తంలో ఫేవరెట్ స్పాట్ అంటే మాకు లైబ్రరీ సార్. నాకు మాత్రం కాదు సార్. వాళ్ళు నాకు ఇచ్చే టైం, నేను వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం అంతా నేను వాళ్ళ మాటల ద్వారా మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళ చేత చేయించారన్నమాట. అంటే వాళ్ళ యూనివర్సిటీ గురించి వాళ్ళు చెప్తే ఎంతో ఎక్సైట్ ఫీల్ అయ్యారు. ఒక 1 మంత్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది.
సో వాళ్ళ చేతే నేను మొత్తం వీలాగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయించాను. చూడండి వాళ్ళ యూనివర్సిటీని చూపిస్తా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఖచ్చితంగా అనిపించిందండి వాళ్ళ కళ్ళల్లో. ఎవరికి ఎందుకు ఉండదండి, యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అందరికీ అలాగే ఉంటుంది. సో చూసారా, యూనివర్సిటీ మొత్తం చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ ఇంకా బాగుంది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి వీళ్ళని మీట్ అవడం. వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళో, నా స్టూడెంట్స్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు, అదంతా గుర్తొచ్చింది వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సో ఈ వీడియో అంతా వీళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాను, వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళ మాటలతోనే మీకు చెప్పించాను. సో ఇలాగా ఒక షింషాంగ్ యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్స్ అన్నమాట. మీకు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇక్కడ గేట్స్ ఎంట్రన్స్ ఎగ్జిట్ రీసెంట్ గా వాళ్ళు స్కాన్ అయితేనే. హాయ్ గైస్, ఫైనల్లీ సార్ మా యూనివర్సిటీకి వచ్చారు. మా యూనివర్సిటీ చూపిస్తున్నాము. చెంచో అంత పెద్ద యూనివర్సిటీ కాకపోవచ్చు, బట్ మాది ఒక చిన్న యూనివర్సిటీ. పీపుల్ యూస్ టు సే ఇది ఒక విలేజ్ అంట, బట్ విలేజ్ లోనే మేము మా యూనివర్సిటీని చాలా మంచిగా అనుకుంటూ ఉన్నాము. గైస్ ఈ బస్ స్టాండ్ కనబడుతుందా? ఎప్పుడు ఇక్కడే డౌన్ టౌన్ బస్ ఎక్కుతాం. డౌన్ టౌన్ అంటే ఇక్కడ మాకు దొరికే చీప్ ప్రోడక్ట్స్ అనమాట. మేము ఏదైనా మాకు ఇంటికి తీసుకెళ్లాలన్నా సూట్ కేసెస్ కానీ మా చీప్ ప్రోడక్ట్స్ అన్ని మేము అలా వెళ్ళాలి. ఇక్కడ బస్సెస్ ఏదైనా కానీ 1 hour వేస్తే అక్కడికి తీసుకెళ్తుంది, మళ్ళీ 1 hour వేసి ఇక్కడికి వచ్చేయచ్చు. చీప్ అంటే మరీ చీప్ గేమ్ దొరకవు గైస్. ఒక మినిమం రేట్ ఉంటుంది అంతే. జస్ట్ మనం బార్గెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డౌన్ టౌన్ అయితే. ఇది మనం మాల్స్ లో కొన్నాం అనుకోండి, బ్రాండెడ్ మాల్స్ లో అసలు బార్గెన్ కాదు కదా, కనీసం అడగడానికి కూడా మనమే సిగ్గుపడతాం యాక్చువల్లీ. హాయ్ గైస్, ఆ క్యాంపస్ నుంచి ఈ రోడ్లో ఎక్కువ ప్రాబ్లం, ట్రాఫిక్ అండ్ ఎక్కువ అనాయింగ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక చిన్న ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు. వెరీ కంఫర్టబుల్, పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. అది కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారనమాట, అండ్ బైక్స్ మీద వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు. ఇది మా అనాటమీ బిల్డింగ్. ఫస్ట్ మేము డెడ్ బాడీస్ ని చూసింది కానీ ఎక్స్పీరియన్స్ చేసింది కానీ ఈ బిల్డింగ్ లోనే. ఈ బిల్డింగ్ లో ఎంత దారుణమైన మూమెంట్స్ ఉన్నాయో, అండ్ అవే మాకు మెమరబుల్. ఎందుకంటే మేము ఫస్ట్ నేర్చుకున్న డెడ్ బాడీస్ గురించి కానీ, మేము చూసినవి కానీ, మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఇవాళ వెదర్ చేంజ్ అయిపోయింది, సడన్ కూల్గా నిజంగా ఏంటో సడన్ గా ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయి నిన్న దాకా వేడుకున్నది అయిపోయింది. హాయ్, ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ ఆల్. సార్ మా యూనివర్సిటీకి వచ్చారు. చూడండి, అందరూ తగ్గేదేలే, ఒక్కొక్కరు భారీ చిరునవ్వులతో ఉన్నారు. మా యూనివర్సిటీ మొత్తం చూపిస్తున్నాం. ఇది ఫస్ట్ టీచింగ్ బిల్డింగ్, థర్డ్ టీచింగ్ బిల్డింగ్, ఇది మా గ్రౌండ్. సో చాలా హ్యాపీగా ఉంది ఒక్కొక్కరిని ఇలా చూడడం. గైస్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి రూమ్మేట్స్ అనమాట, 2018 నుంచి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ వరకు. సో ఇప్పుడు మేము ఈ మిడిల్ క్యాంపస్ లో రూమ్ చేస్తున్నాము. ఇప్పుడు గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. యా, ఇక్కడే మాకు టోర్నమెంట్స్ అన్ని జరుగుతాయి అనమాట ఈ గ్రౌండ్ లో. చాలా ఇష్టము, ఎందుకంటే మేము క్లాసెస్ అయిపోయిన ఎవ్రీ టైం ఇంకా ఎప్పుడు టైం దొరికినా ఈ గ్రౌండ్కి రావాలని చూస్తాము. చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ రన్నింగ్ చేస్తాము, స్కిప్పింగ్ చేస్తాము. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. మా యూనివర్సిటీలో లైబ్రరీ తర్వాత మాకు నచ్చేదంటే గ్రౌండ్. యా, ఫస్ట్ లైబ్రరీ, దాని తర్వాత బెస్ట్ ప్లేస్ అంటే గ్రౌండ్కి ఇస్తాము. ఎందుకంటే గ్రౌండ్లో మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేయడం, అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వడం, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం గ్రౌండ్కి. మేము ఫస్ట్ ఇయర్లో పీ క్లాసెస్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ 7కి వస్తుండే ఇక్కడికి. 7 o'clockకి ఫుల్ రౌండ్స్ వేసే వాళ్ళము, అంత ఎనర్జీగా ఉండేవాళ్ళం ఆ టైంలో. ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ టైం గ్రౌండ్ అంటే మార్నింగ్ 7కే. హలో, ఇది బాస్కెట్బాల్ కోర్ట్. ఇందాక చూపించాను కదా, అది ప్లే గ్రౌండ్. ఇది టెన్నిస్ ఆడుకోవడానికి. మాకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ పీఈ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితేనే నెక్స్ట్ సెమిస్టర్లోకి వెళ్తాము. సో ఫస్ట్ ఇయర్లో టెన్నిస్ జరిగింది, థర్డ్ ఇయర్ ఐ థింక్ సో మాకు బాస్కెట్బాల్ జరిగింది, అండ్ సెకండ్ ఇయర్ అయితే దారుణం, మాకు పుషప్స్ ఇచ్చారు. అమ్మాయిలు కూడా పుషప్స్ చేసామన్నమాట, అది పాస్ అయితేనే. అండ్ స్కిప్పింగ్, అలాగా ప్రతి ఇయర్ ఒక్కొక్కటి ఉంటుంది. అది పాస్ అయితేనే నెక్స్ట్ సెమిస్టర్లోకి వెళ్తాము. This is what I was talking about.
మంచి హాయ్ గైస్, చైనీస్ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటుంది, చాలా హైజీన్గా తింటారు. నా ఫేవరెట్ చైనీస్ ఫుడ్. నేను వెస్ట్రన్ ఫుడ్ కన్నా చైనీస్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇండియన్స్ ట్రై చేయలేరు అనుకుంటారు, కానీ బాగుంటుంది, ట్రై చేయొచ్చు. చూద్దాం వెరైటీస్ ఏమేమి ఉన్నాయో. ఇది ఫిష్ విత్ స్పైసెస్, పోర్క్ విత్ స్పైసెస్, కాలీఫ్లవర్. వెజిటేబుల్స్ వరల్డ్లో ఎక్కడన్నా సేమే కదా, సో అది ప్రిన్సిపల్. జస్ట్ మనకి తెలిసినవే ఉంటాయి మ్యాక్సిమం. ఇది పోర్క్, అది చికెన్, టోఫు విత్ వెజిటేబుల్స్. అండ్ ఇక్కడ కూడా రైస్ పెడతారు, అలా ప్లేట్లో కర్రీస్ పెడతారు. చూసారా, చికెన్ ఉంటుంది, డక్ ఉంటుంది. మొత్తం స్టూడెంట్స్ ఇలా వాళ్ళ కార్డ్లో మనీ వేసుకొని వాళ్ళు డైలీ తింటారు. చైనా చాలా ఎఫోర్డబుల్ తెలుసా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూనో. చూసారా, ఇది నూడిల్స్ ఎంత బాగా పెట్టారు. ఇది చూడండి ఇలా పెట్టారు. అదంతా చికెన్ ఆర్ ఇది డక్ అవుతుంది. మనం అడిగి ముందే తీసుకోవచ్చు. వెరీ హైజీన్ మెయింటైన్ చేస్తారు. దట్స్ ద బెస్ట్ థింగ్. చాలా స్పెషల్ ట్రీట్ సార్. ఎంత ఫేమస్ అంటే మా క్యాంటీన్ సర్వీస్ అంట.一样吃一点，然后你就选择，知道吗？选择吧。我看就是大米饭，那可以，这辣不辣？有一点点。有一点的。你尝尝吗？没事没事没事没事。你来来来，一会儿吧一会儿吧一会儿吧。没事。హలో ఎవ్రీవన్, ఇవాళ మేము మా క్యాంటీన్లో టేస్ట్ చేస్తున్నాం ఇండియన్ ఇంకా పాకిస్తానీ ఫుడ్. సో ఇది మా బ్యాచ్, అందరం 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ టేస్టీగా ఉంది ముందు రోజుల కన్నా. బాగుందండి. మా రాజేష్ సార్ చాలా టేస్ట్ చేస్తున్నారు, మాకు చాలా హ్యాపీ ఉంది. ఇదిగోండి ఆలూ భుజియా, తినండి అందరూ. ఈరోజు స్పెషల్ ఆలూ విత్ చికెన్ రైస్ అంట. ఎప్పుడు లేదు, ఎప్పుడు అయితే ఆలూ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ ఉంటుంది. బట్ సార్ వచ్చిన స్పెషల్ ఏమో 2 కలిపి పెట్టారు. మరి టేస్ట్ బాగుంది గైస్ బిర్యానీ. ఫుడ్ సూపర్. ఈరోజు మా క్యాంటీన్లో రాజేష్ సార్ టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుందంటే టేస్ట్. ఎంత పెద్ద క్వాంటిటీ పెట్టేటోండి బాబోయ్, తిన్నా చేస్తున్నా నిన్న నుంచి. స్పెషల్ గెస్ట్ కదా సార్, అందుకే మీకే పెడతారు. తిరిగి తింటానే ఉన్నాను, అది ఉంటానే ఉంది. కమర్షియల్ సార్ క్యాంటీన్ వాళ్ళు. సార్ ని క్యాంటీన్ వాళ్ళు గుర్తుపట్టారు, అందుకే ఎక్కువ క్వాంటిటీ వేసారు. అందుకే చాలా బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు మా చూషు క్యాంటీన్ చూషు. చాలా షాక్ అయినారు అనమాట మా సార్ ని చూసి. నాకు ముందే తెలుసు అన్నారు, చాలా సడన్ సర్ప్రైజ్ అనమాట మా సార్ కి, అన్ఎక్స్పెక్టెడ్. సార్ షిన్షాంగ్లో కూడా ఆల్రెడీ ఫేమస్ అయ్యారు సార్. ఇది మా చైనీస్ క్యాంటీన్. ఇది చైనీస్, అది ఫారెన్ క్యాంటీన్. మేము వీళ్ళ భోజనాలు తినలేమని మాకు స్పెషల్గా ఫారెన్ క్యాంటీన్ పెట్టారు. ఇంకా చైనీస్ పీపుల్ 12 అయితే చాలు, గంట మోగేస్తుంది టింగ్ టింగ్ అని. ఇంకా టైం కూడా ఇప్పుడు 12 అయింది కదా, అందరూ గ్యాదర్ అవుతారు ఎక్కడ లేచాను అంతా. ఇంకా లైబ్రరీలు అంటే ఇంకా 11కే సీట్లు అన్నీ ఖాళీ అయిపోతాయి. వీళ్ళు టైం అంటే టైం సిస్టమ్ ఎంత ఫాలో అవుతారో వీళ్ళకే తెలియదు. సడన్గా మబ్బు పడి చిన్నపాటి వర్షం కూడా స్టార్ట్ అయింది. మా వాళ్ళందరూ తడిచి వెళ్తున్నారు. కానీ ఇది కూడా చాలా చల్లగా బాగుంది, ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, గొడుగులు పట్టుకున్నప్పుడే ఇక్కడ చిన్నదానికైనా సరే పెద్ద యుద్ధమే చేస్తారు. వీళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అనమాట. ముందు జాగ్రత్త చర్యలు చైనీస్ వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ. గొడుగులు, ఈ థిక్ స్వెటర్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతిదానికి పట్టుకుంటారు. తనకి నా బైక్ కూడా బాగా నచ్చింది అన్నమాట. ఒకసారి సరదాగా అలా ట్రై చేశాడు బైక్తో, బాగానే నడిపాడండి. ఈ వీడియోని 2 పార్ట్స్ కింద తీశానండి. ఒకటి వాళ్ళ యూనివర్సిటీ న్యూస్ తీశాను, రెండోదేమో బయట విషయాలు కూడా తీశాను. సో ఎలా అనిపించిందండి వీడియో? ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ టైం నేను వచ్చి మీట్ అయ్యేది మిమ్మల్ని. సో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ ఎవరన్నా చైనాలో తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్స్లో చెప్పండి. మీరున్న ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్లో ప్రత్యేకత ఏంటి ఖచ్చితంగా చెప్పండి. నేను ఖచ్చితంగా మీట్ అవుతాను. సో లెస్ అవర్ జర్నీ హౌ టు బి బిగన్. నేను ఇంకా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ డ్రైవింగ్ బైక్ వల్ల ఎక్కువ దూరం వెళ్ళకపోతున్నాను. కారణం ఏంటంటే కొన్ని ఏరియాలో బైక్ అలౌడ్ కాదు. అంటే చైనాలో కొన్ని ఏరియాలో బైక్ రిస్ట్రిక్టెడ్ అన్నమాట, అలౌడ్ కాదు.
సో నేను ఒక వే కనుక్కోవాలి ఏదో విధంగా వెళ్ళడానికి, ఎందుకంటే నా కార్లో వెళ్ళాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. సో ఒక చీప్ వే ఏదైనా కనుక్కోవాలి. సో నేను కనుక్కుంటాను ఖచ్చితంగా. మీరు మాత్రం మీరు ఉన్న ఏరియాలు అన్నీ కంపల్సరీగా నాకు చెప్పండి. పైగా ఇండియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం చూడాలనుకుంటున్నారు కూడా కిందగా చెప్పండి. సో నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఒక సర్ప్రైజ్గా, ఒక మంచి వేతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు నెక్స్ట్ వీడియో. జై హింద్.